చివరికి బాలకృష్ణ గారి గురించి లక్ష్మీ పార్వతి మాట్లాడుతుందండి. అన్ని సందర్భాల్లోనూ కూడా ఎగేసుకుని వచ్చేది. బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలన్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలన్నా, నారా లోకేష్ గారి గురించి మాట్లాడాలన్నా మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి కొనే ఆప్షన్ ఏంట్రా అంటే లక్ష్మీ పార్వతి ఒక్కరితే. లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది. పోనీ జరిగిన సంఘటనలు ఉద్దేశించి ఏమన్నా మాట్లాడుద్దంటే మాట్లాడుతుంది. వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ తీసుకొచ్చి ఆ రోజుల్లో అలా జరిగింది, ఈ రోజుల్లో ఇలా జరిగింది, బాలకృష్ణ గారి కూతుర్ని నారా లోకేష్ గారికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారని చెప్పేసి అన్నప్పుడు బాలకృష్ణ గారిని అడిగిన ఎన్ని మిమ్మల్ని ఎవరు అడిగేటింది అసలు నాకు అర్థం కావట్లా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి లేదంటే మీడియాతో మాట్లాడేటప్పుడు నువ్వేమని మాట్లాడాలి, నువ్వేమని మాట్లాడుతున్నావు అసలు ఇక్కడ? అసలు నీకు ఏమన్నా తలా తోక ఏమన్నా అర్థమవుతుందా? ఒకసారి లక్ష్మీ పార్వతి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. న్యాయం చేస్తున్నారమ్మా. ఇంకపోతే ఈ మధ్య మా కొడుకు ఒకటి మాట్లాడుతున్నట్టున్నాడు, ఎవరు మా బాలయ్య. వాడు మాట్లాడితే 6 నెలలకు కానీ అర్థం కాదు అని మొన్న ఏదో పాపం అల్లుడు కోసం దగ్గర కష్టపడుతున్నాడు. కానీ ఒకటే చెప్తున్నాను, ఆ రోజు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు వచ్చి వైస్రాయ్ హోటల్లో జరిగిన ఒప్పందంలో భాగంగా బంగారు బొమ్మ లాంటి పిల్లని ఆ మూర్ఖుడికి ఇచ్చి కట్టబెట్టి అక్కడ ఆ పిల్లకి ద్రోహం చేశాడు మా బాలకృష్ణ. నాకు చాలా బాధేస్తా ఉంది. అది అబ్బాయి వెళ్ళి అడుగు డైరెక్ట్ గా బాలకృష్ణ గారిని. నువ్వు చెప్పుకోవచ్చు కదా మా అబ్బాయి అని చెప్పేసి అన్నావు కదా, ఒకసారి అనపోయి వెళ్ళి చెంపలు 2 టపా వాయిస్తాడు. నేను అసలు మనిషిగా కూడా చూడు బాలకృష్ణ గారు అయితే. నేను బాలకృష్ణ గారే కాదు, రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మన కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉంటే నిన్ను అసలు ఎవడైనా మనిషిగా చూస్తాడా? నీ కుటుంబ సభ్యులే, నీ కొడుకే, నీ కన్న కొడుకే ఉన్నాడుగా, లేకుండా లేదుగా. ఏం చేశాడు? ఏ రోజైనా తన ఇంట్లో జరిగిన శుభకార్యానికి కానీ, అశుభకార్యానికి కానీ, పుట్టినరోజులకు కానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్కి కానీ నిన్ను ఏ రోజైనా పిలిచేయడా? నీ సొంత కొడుకు పిలవలేదుగా. అది నీ కొడుకు దగ్గర నీకు ఉన్న విలువ. పైగా నువ్వు అందరి గురించి మాట్లాడటం, అందరి కుటుంబాల్లో నేను ఇలా జరిగింది అలా జరిగింది, నేను బాలకృష్ణ గారిని అలా అడిగేసాను, ఎందుకయ్యా నువ్వు నారా లోకేష్ గారికి ఇచ్చి పెళ్లి చేసావని, గొంతు కోసేసావని చెప్పేసి నువ్వు వీరగంధం సుబ్బారావుని ఎందుకు వదిలేసావు? ఆయన దగ్గర డబ్బు లేదు కాబట్టి కదా. ఇప్పుడు నువ్వు వదిలేసే నాటికి నీకు 30 ఏళ్ళు, 33 సంవత్సరాలు అన్నావు నువ్వు. అప్పటికి రామారావు గారు వయసు ఇంచుమించు 70 ఏళ్ళు దాదాపు కదా. అలాంటిది కన్న కొడుకుని, కట్టుకున్న మొగుడిని 70 ఏళ్ళ వ్యక్తి కోసం ఆయన ప్రేమించి, ఆయన వెనకాల ఆస్తి అంటే డబ్బు కోసం కాకుండా ఆయన వ్యక్తిత్వం చూసి ప్రేమించి ఆయన కోసం వెళ్ళిపోయిందంటే నమ్ముతాడు ఎవడన్నా కానీ. మరి అంత పిచ్చోళ్ళు ఉన్నారా? ఎవరికన్నా మాకు కవర్లు ఎందుకు ఇట్లా చేశారు అడిగానో లేదు అతను అడగండి ఎప్పుడైనా సరే. ఎందుకు ఇలా మీరు చేశారు, అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అని అంటే, అమ్మా ఇది విధి రాదమ్మా ఇలా జరిగిపోయి అంటే అది కూడా ఒప్పుకున్నట్టే కానీ జరిగింది మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గారు. మళ్ళీ మేనేజ్ చేశాడు. ఆ మధ్య అయితే ఇద్దరు మళ్ళీ బావమతులు బాగా కొట్లాడుకున్నారని తెలిసినారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇదిగో మీ అల్లుడు ముఖ్యమంత్రిని చేస్తున్నానని మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ తీసుకొస్తే నువ్వు ఎలా మాట్లాడాలా? నువ్వు హిందూపురానికి ఏం న్యాయం చేశావు? 2 సార్లు నేను నమ్మి ఎన్టీఆర్ గురించి అభిమానంతో 3 సార్లు బాలకృష్ణ గారు ఇది 3వ సారి గెలవడం హిందూపూర్ నుంచి. 2 సార్లు కాదు. నీకు అందుకే నేను అనేది, నీ తలా తోక లేకుండా వచ్చి మాట్లాడేస్తావు అనేది. అందుకే హిందూపూర్ ప్రజలకు ఏం చేసావు వెళ్ళి అడుగు. ఇక్కడ ఇంకొక దరిద్రం ఏంటంటే లక్ష్మీ పార్వతికి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు లక్ష్మీ పార్వతికి ఫోన్ చేసి మా నియోజకవర్గంలో పలానా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఈవిడికి చెప్తున్నారంట. ఆ దరిద్రం కూడా వినిపిస్తామనండి. ప్రజలు నాకు ఫోన్ చేస్తుంటారు, లేదా వచ్చి విజయవాడ వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ కూడా హిందూపూర్ లో కూడా మాకు న్యాయం చేస్తున్నారమ్మా, అందువల్ల మేము కొంత బాగున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఈ టైంలో నువ్వు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ భార్య మీద నీ మీద కూడా వచ్చినాయి కదా ఆరోపణలు, నీ బిఏ మీద కూడా వచ్చినాయి కదా. మరి అక్కడ అవినీతి అంతా కూడా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసి నీ భార్య బస్సులో బారిపోతుంది. అసలు బాలకృష్ణ గారు అవినీతి చేశారంటే ఎవడన్నా నమ్ముతాడా? బాలకృష్ణ గారు ఎవరినన్నా కొట్టారు అంటే ఈజీగా నమ్ముతారేమో, కానీ 10 పైసలు వేరే ఒకటి సొమ్ము బాలకృష్ణ గారు తిన్నారు అంటే ఎవడన్నా నమ్ముతాడా? లక్ష్మీ పార్వతి ఎప్పటికొచ్చి బాలకృష్ణ గారి పైన ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు, అలాంటిది మీరు చేస్తున్నారు. ఆయనే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు లక్షల రూపాయలు ఆయనే 10 మందికి సహాయం చేస్తాడు. ప్రభుత్వాలు కావచ్చు, చారిటీ ట్రస్టులకు కావచ్చు, లక్షల రూపాయలు ఆయన ఇస్తూ ఉంటాడు. అలాంటిది నువ్వు డైరెక్ట్గా బాలకృష్ణ గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నావు. అది కూడా బాలకృష్ణ గారి వైఫ్ అంట డబ్బులు తీసుకుని బస్సులో పారిపోతున్నారా? ఏం అట్లాంటి అసలు ఎవడు నమ్ముతాడా? వాళ్ళకి డబ్బు కరువా? మనం చెప్పడానికైనా సిగ్గుండొద్దు. నీలాగా
బంగారానికి మంత్రి పదవులు, ఆ ఎమ్మెల్యే టికెట్లు, లేదంటే పార్టీలో ఉన్న పదవులు అమ్ముకున్నారు ఆ వడ్డానాలకే గట్టాను. నువ్వు అమ్ముకున్నావు. డైరెక్ట్గా ఇంటర్వ్యూలోనే చెప్పారు మన చరిత్ర గురించి. మరి నువ్వు ఎవరో చెప్పుకోతున్నావా నీతులు అంటే బాలకృష్ణ గారికి ఈ సుతపోసం నీతులు చెప్తుంది. కాస్త మాట్లాడేటప్పుడు ఊరి దగ్గర పట్టుకొని మాట్లాడాలి. అవినీతి ఆరోపణలు ఎవరి పని పడితే వాళ్ళ మీద చేయకూడదు. అది కూడా బాలకృష్ణ గారి పైన అనేది పేపర్ లో రాలేదా? నీ బిఏ ద్వారా పూర్తిగా అవినీతి ద్వారా మీరు డబ్బులు సంపాదించాలని రాలేదా? మీరు కూడా వచ్చి ఈ రోజు ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని ఎలా విమర్శిస్తావయ్యా? చాలా గొప్ప ట్రాన్స్పరెన్సీ చూసా. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు దోచేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి అంట ఇవాళ శుద్ధపోస అంట. దాదాపు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చిన్న అవినీతి ఆరోపణ లేని బాలకృష్ణ గారు అంట అవినీతి చేశాడని చెప్పేసి ఇక్కడికి వచ్చి చెప్పుకోతుందంటే మరి నేను ఏ జోడించి కొట్టాలి, ఏ చెప్పించి కొట్టాలి? అసలు నిజంగానే నేను చెప్పించి కొట్టాలి లక్ష్మీ పార్వతి. ఇంకా మాట్లాడు చెప్పారు కదా. రెండోది చూస్తే సంస్కారాలు వీటికి వస్తే వాటి ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి. నేను కాపాడినటువంటి వాళ్ళ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే సంస్కారం గురించి నువ్వు చెప్పాలి. సంస్కారం గురించి, సంసారం గురించి, మొగుడుతో కాపురం ఎలా చేయాలి, ఎలా భావించాలి, ఎలా పూజించాలి అనే అంశాల గురించి నువ్వు చెప్పాలి, మేము వినాలి. సంస్కారం గురించి నువ్వు చెప్పమాట. మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు వాడిన భాష ఇవాళ కూడా మేము వినిపించలేము. నారా లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు ఎదవని అదని ఇదని నీ నోటుకు వచ్చింది, నీ వయసుకి మించి కూడా మాటలు మాట్లాడావు నువ్వు. అంత వయసు వచ్చింది 10 మంది చేత అనిపించుకోకూడదు. అలా ఆ టైంలో కూడా మా చేత అనిపించుకున్నావు కదా నువ్వు. అనిపించుకోలేదా? సంస్కారం గురించి నువ్వు చెప్తున్నావా? చాలా గొప్ప సంస్కారవంతురాలు, మాకు తెలుసు నువ్వు ఎంత సంస్కారవంతురాలువో మాకు తెలుసు. నీ పద్ధతులు, నీ కట్టుబాట్లు, నీ సొంత కుటుంబ సభ్యులు అంటే కనుక ఉంటారు కదా. మీ అమ్మల తరపున ఎవరో ఒక చుట్టాలో పట్టాలో, నీ సొంత చెల్లెల్లో, లేదంటే చిన్నాన్న పిల్లలో, పెదనాన్న పిల్లలో ఉంటారు కదా. ఏ రోజైనా సరే నేను ఒక ఫంక్షన్కి కానీ పెళ్ళికి కానీ పిలిచిరా? కొన్ని వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు వెళ్ళినట్టు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఫోటో అయినా పెట్టావు నువ్వు? లేదుగా, నేను ఎవడో పిలవడుగా. అర్థమైందా? అంటే నువ్వు ఎదురు పడితేనే అష్టదరిద్రం కింద భావించే వ్యక్తులు, అది కూడా నీ సొంత కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాంటిది నువ్వు వచ్చి ఇక్కడ 10 మందికి వచ్చి ఉపన్యాసాలు నీతులు చెప్పేస్తా ఉంటే, సంస్కారం గురించి నువ్వు బాలకృష్ణ గారికి చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆ సంస్కారం ఏదో జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డికి సంస్కారాల గురించి చెప్పరు కానీ ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెప్తారా? నిన్న ఒక లెటర్ రాసుకొచ్చాడు కదా, పెద్ద పేజీ, ఒక ట్వీట్ వేసాడు పెద్దది. మనకి రాని ట్వీట్ మాట. అది ఎందుకు వేసాడు కూడా అర్థం కాదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం. ఈ ట్విట్టర్ వారు ఎక్కువైపోయిందండి. నువ్వు చేసినటువంటి పనులు ఏంటి? నీ ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నావు నువ్వు ఆ రోజు. అదే విధంగా ఇద్దరు మీద మద్దతు ఇచ్చావు నువ్వు. ఆ విధంగా ఎవరు తప్పు చేశారా? ఈ సైకో జగన్ సైకోనా, మీరు సైకోనా? ఎవరు సైకోయ్యా? మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎన్టీఆర్ గారు అబ్బాయివే కదా. ఎన్టీఆర్ గారి లాగా మనసుతో ఆలోచించదు ఒక్కసారి. ఎవరు సైకోయ్యా? ఏదో పనులన్నీ చేస్తున్నా నీ బావ సైకోనా? అదే మీ నాన్న వెన్నుపోటు పడి ఆయన ప్రాణాలు తీసిన మీ బావ సైకోనా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుకి జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా? దుర్మార్గులారా మీరు. మీకు మరొకసారి నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. మీకు నిజంగానే మీ బాబు పొయ్యే కాలం వచ్చింది. వాడికి ఎంతో సమయం లేదు ఇక అసలు. ఎందుకంటే పాపాలు పండి చివరి దశకు వచ్చేసాయి. మంచి పనులు చేస్తున్నటువంటి అందరూ పోతున్నారు కానీ నువ్వు పోవట్లేదు. దరిద్రం కూడా మంచి వాళ్ళందరూ కూడా చనిపోతా ఉన్నారు కానీ అనకూడదు. కానీ లక్ష్మీ పార్వతి నువ్వు అన్నావు కాబట్టి పోయే కాలం అది అని చెప్పేసి అని అందరికీ పోతుంది కానీ నీకు రావట్లే. ఆ రోజు అంటే బాగుంటుందా? నేను కోరుకోను అలాగా. ఒకరు పోవాలని చెప్పేసి కోరుకోను కానీ చెప్తున్నా, వాడికి పోయే కాలం వచ్చేసింది, నిన్ను కూడా అది ఇది ఓసే లక్ష్మీ పార్వతి అని అంటాను. అక్కడ దాకా అనిపించుకో మాకు. నీకు అంత సినిమా లేదు. అందరికీ వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోవాల్సిందే, అది ఎవరైనా కానీ. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత పోకుండా ఎట్లా ఉంటామండి? ఇప్పుడు నువ్వేమైనా దిగ్గొట్టిన రాయిలాగా భూమి మీద నేనా ఇంకా జీవితకాలం కాదు, ఈ భూమి ఉన్నంత కాలం కూడా అలా ఉండిపో అని చెప్పేసి నిన్ను దిగ్గొట్టేశారా? లేదుగా. నీకు వయసు వస్తే నువ్వు ఊడిపోవాల్సిందే. ఎవరికైనా వయసు అయిపోతే ఊడిపోవాల్సిందే. ఊడిపోవడం అంటే చచ్చిపోవాల్సిందే. చచ్చిపోకుండా ఎట్లా ఉంటారో వయసు అయిపోతేనే. అది అందరికీ సహజంగా జరిగేది. కొంతమంది ముందుకు పోతారు, కొంతమంది వెనకపోతారు, కొంతమంది అర్ధాంతరంగా పోతారు, కొంతమంది వయసు అయిపోయి చచ్చిపోతారు. అది కామన్. అది